వచ్చి ఈ టవర్లు మునిగిపోయినాయి అది ఇదని అంటున్నారు. ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయో టవర్లు మునిగిపోయినాయి మీరు చూస్తూ ఉన్నారు కదా, వెనకాలన్నీ వర్క్ జరుగుతుంది కదా, ప్రాసెస్ అది 1% కూడా ఎఫెక్ట్ లేదు టవర్స్కి. అర్థమైందా? యాక్చువల్గా మనం పని చేసేది గ్రౌండ్ కంటే కింద లెవెల్లో అన్నప్పుడు జనరల్గా ఇలా వాటర్ ప్రాబ్లం ఉంటుంది, అది కూడా లేదు. మీకు అర్థమైందా? అవన్నీ పొగారులు అంతే మీరు చూస్తున్నారు కదా వెనకాల తెచ్చి. ఇప్పుడు అమరావతి వరదలు వచ్చి మునిగిపోయింది అంటున్నారు, మీరు ఇక్కడ పని చేస్తున్నారు కదా, ఇప్పుడు వరద వచ్చి మునిగిపోయిందా? మునగలేదండి, వర్క్ జరుగుతూనే ఉంది రోజు. వాళ్ళు మళ్ళీ బయట ప్రచారం గురించి అయితే మనకు తెలియదు. వర్క్ అయితే డైలీ జరుగుతుంది, బాగానే ఉంది వర్క్. టవర్లన్నీ బాగానే ఉన్నాయి కదా, బాగానే వర్క్ జరుగుతుందా? జరుగుతుంది. ఏం మునిగిపోయింది అది ఇదని అంటున్నారు? మునగలేదండి, బాగానే జరుగుతుంది వర్క్, డైలీ జరుగుతుంది. వస్తున్నాము, వర్క్ చేసుకుంటున్నాము, వెళ్తున్నాము. మునగలేదండి. మునిగిపోయింది అది ఇదని అంటే వచ్చాము, నిజంగా ఇక్కడ మునిగిపోయింది అసలు? మునగలేదు, అదే బయట ప్రచారం, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చింది అలా చెప్పేసి అలా చేస్తున్నారు. ఇక్కడైతే వర్క్ బాగా జరుగుతుందండి, డైలీ జరుగుతుంది. డైలీ వస్తున్నాం, వర్క్ చేసుకుంటున్నాం, మొత్తం బాగానే ఉందండి. 20 అడుగులు దాటొక్క నీళ్ళు లేవంటే ఈ విధంగా పనులు ఏ రకంగా గవర్నమెంట్ పనులు చేస్తుందో ఆలోచించుకోండి. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసుకోవాలండి. 20 అడుగుల లోతులో కూడా చక్క నీళ్ళు లేకుండా టవర్ల వర్కులు జరుగుతున్నాయి అంటే మీరు ఇది వైసీపీ పార్టీ, అబద్ధాల పార్టీ, దుష్ప్రచారం పార్టీ, సాక్షి మీడియా అబద్ధాలు, దుష్ప్రచారం అని మీ అందరూ తెలుసుకోండి. ఇంతకన్నా మేము చెప్పేది మారితే ఇప్పటికైనా వాళ్ళకి పుట్టగతులు ఉంటాయి, మారపోతే వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళ పార్టీ పతనం, ఇంతకన్నా పతనం ఉండదు, అబద్ధాలతోనే పోతారు. మేము 11 సంవత్సరాల నాటి భూములు ఇచ్చామండి, చంద్రబాబు మీద నమ్మకం మీద ఇచ్చాం. బాబు గారు నమ్మకంతోనే వాళ్ళు వర్కులు చేపిస్తున్నాడు. ఆయన రైతులు నన్ను నమ్మించారని వాటికి కూడా తపన పడుతున్నాడు, వర్కులు చేస్తున్నారు. వీళ్ళ అబద్ధాలు ఇప్పటికైనా మానుకుంటే బాగుపడతారు, మానుకోకపోతే వాళ్ళ గొయ్యాళ్ళే తీసుకుంటారు, వాళ్ళ కర్మ ఆడే అనిపిస్తారు. రాష్ట్ర ప్రజల మొత్తానికి ఇదే నేను చెబుతున్నాను. వాస్తవంగా చొక్క నీళ్ళు లేవు, 99% అమరావతిలో నీళ్ళు లేవు. నేను బల్ల గుద్ది చెబుతాను, అమరావతి రైతుగా చెబుతాను. మేము ఇట్లా మునిగిపోయిందని చెప్పారని ఊరినే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాము, విజయవాడ నుంచి వచ్చాము. మరి మాకైతే ఎక్కడ మునిగినట్టు ఏం కనపడతా, ఆ లేచిన ఫోటోలకి దీనికి సంబంధం లేనట్టుగా అసలు పొంతన లేదు. మరి ఎక్కడ ఏమయ్యంటో ఎంత గవర్నమెంట్ చూసుకోవాలి. ఎక్కడెక్కడ చూసారు సార్, ఏమేమి చూసారు మీరు? ఇప్పుడు మనం ఉన్న స్థలం కానీ, మేము హైకోర్టు, సచివాలయం, ఇవన్నీ ఐకాన్లు, ఇది అవన్నీ అయ్యే మునగలా. ఇంకా ఇంత ఇది మునిగిపోవాలి లెక్క అయితే ఇది కూడా మునగలా. రెడ్డి గారు ఏదో పులసలు అమ్ముతారు అంటే అసలు ఏం విధంగా ఏంటి అనేది చూద్దాం. మరి పులసలు ఆయన ఎక్కడ కొనుక్కుంటున్నాడు, ఎక్కడ అమ్ముకుంటాడు, ఆయన ఇష్టం. అది జనం చేయకూడదు, ఎందుకంటే ఇది ఆంధ్ర ప్రజలకు ఉపయోగపడేది. అవును, టీడీపీయా, వైసీపీయా, సిపిఎం ఇవన్నీ వదిలేసేయండి అసలు పార్టీలు. ప్రజలకు ఉపయోగపడేదాన్ని దుష్ప్రచారం చేయకూడదు అనేది మా కోరిక. మునిగిపోయింది అంటే అసలు ఈ మునిగిపోయింది చూడాలంటే ఇప్పుడు మళ్ళీ ఒక 5-6 నెలలు పడుతుంది అనుకున్నాం, కానీ ఆ పరిస్థితి అయితే ఏం కాదు. రాష్ట్ర ప్రజలకు మీరు అమరావతి వల్ల ఎవరికి ఇబ్బంది లేదండి, అసలు మునుగుతూ అనేది లేదు.